ఆంధ్ర న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అడ్వకేట్లపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. విజయవాడలో ఆంధ్ర న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్వి రాజారాం మాట్లాడుతూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాలన్నారు. అడ్వకేట్లపై పోలీసులు కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన సిఐ ఇంతియాజ్ పాషా, న్యాయవాది కృష్ణప్రసాద్ నిర్బంధించేందుకు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. అక్రమ బైండోవర్ కేసులు పెట్టి కృష్ణప్రసాద్ను బెదిరిస్తున్నారని వాపోయారు. ఈరోజు ఈ సమావేశం కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ అందరికీ శుభాకాంక్షలు. ఇది అడ్వకేట్స్ తాలూకా అన్యాయాలు, అడ్వకేట్స్ మీద జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి ప్రొటెక్షన్ యాక్ట్, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని, తర్వాత అడ్వకేట్లు ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో వాడికి మేము చేయూత ఇవ్వాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నది. ఈ ప్రెస్ మీటింగ్లో ఒకటే చెప్పదలుచుకున్నా, పోలీసులు అడ్వకేట్ అనేది సమన్వయంతో నడవాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఇక్కడ ఒక పొలిటికల్ ప్రెషర్ మీద పోలీసులు అడ్వకేట్ల మీద కేసులు పెట్టి అడ్వకేట్లనే కాదు అడ్వకేట్ల తాలూకు ఫ్యామిలీని కూడా అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ మన కృష్ణప్రసాద్ గారు ధోని నుంచి అమరావతి వరకు అడ్వకేట్స్ తాలూకా కాజ్ ఇష్యూలోని పాదయాత్ర కోసం పోరాడుతున్నారు. ఆయన ఒక సివిల్ డిస్ప్యూట్లో కేసు వేస్తే ఆ సివిల్ డిస్ప్యూట్లో ప్రాపర్టీని విత్డ్రా చేసుకోమని చెప్పి ఇంతియాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆదోని ధోని సర్కిల్ ఇంతియాజ్ అని ఆయన కేసు విత్డ్రా చేసుకుంటావా లేకపోతే కేసులు పెట్టమంటావా? ఒక కేసు పెట్టారు, ఫైట్ చేస్తున్నాడు, వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇచ్చారు. డిఎస్పీ వచ్చిన తర్వాత ఆయన కూడా వీడియో వాళ్ళకి రికార్డింగ్ చేస్తూ ఆయన కూడా ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి, ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక అడ్వకేట్ ఇక్కడ కృష్ణప్రసాద్ ఈరోజు కావచ్చు, ఈరోజు ఇంకొంతమంది అడ్వకేట్స్ కూడా కావచ్చు. ఇక్కడ మనకి మెయిన్ కాజ్ ఏంటంటే ఒక కేసు, క్రిమినల్ కేసు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో క్రిమినల్ కేసు, హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొస్తే మళ్ళీ ఇంకో క్రిమినల్ కేసు. అది ఎవరి మీద? కొడుకు మీద. అది తప్పు అని చెప్పి మనం హైకోర్టుకు వస్తే ఆయన ఇప్పుడు అడ్వకేట్ మీద ఏమో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఇలా జరుగుతున్న అన్యాయం, ఒక అడ్వకేట్కి అన్యాయం జరగడం అనేది సమాజంలో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. ఇద్దరు అడ్వకేట్లు కంబైన్డ్ హైకోర్టు ఉన్నప్పుడు జరిగింది. తర్వాత ఇద్దరు అడ్వకేట్ నా జూనియర్సే, వామన్ రావును వాళ్ళ భార్య, ఇద్దరు అడ్వకేట్స్ వాళ్ళని నెట్వర్క్లో చంపేస్తున్నారు. చాలామంది అడ్వకేట్లు కొడుతున్నారు. మన ఆంధ్రాలో ఇది కామన్ అయిపోయింది. అదర్ స్టేట్లలో కన్నా ఆంధ్రాలోని అడ్వకేట్లని హరాస్ చేయడము, కేసు విత్డ్రా చేసుకోమను, విత్డ్రా చేసుకోకపోతే ఎంతవరకైనా వాళ్ళు వెళ్తున్నారు. ఓన్లీ బౌండ్ ఫర్ టు సపోర్ట్ ది అడ్వకేట్స్ అండ్ బ్రింగింగ్ ది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్. దాని మీద మేము చాలా బంధాలు, చాలా సందర్భాల్లో మేము ప్రెస్ మీడియా ద్వారా మేము తీసుకొచ్చాము, పబ్లిక్ రికమెండేషన్ ఇచ్చాము, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా రికమెండేషన్ ఇచ్చాము. అవి పెండింగ్లో ఉన్నాయి. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. మీన్వైల్ a police officer can lodge a complaint against the advocate who is discharging his duties on behalf of his client on the important issue. పొలిటికల్ ప్రెజర్ వస్తే కేసు విత్డ్రా చేసుకోవాలా? ఇది ఎక్కడ? అడ్వకేట్ వృత్తే ప్రొటెక్ట్ చేయడం, న్యాయం కోసం పోరాటం. ఒక న్యాయం కోసం పోరాడుతున్న అడ్వకేట్ ఇలా పోలీసుల మధ్య బలైపోతుంటే ఇక రక్షణ ఎవరికి ఉంది? కంచె చేయడం వేస్తే ఎక్కడ ఉంది రక్షణ? ఎక్కడ? సో ఈ విషయంలోనే మేము ప్రత్యేకంగా ఇక్కడ చెప్తున్నాం. మా శ్రీనివాస్ గారు కూడా ఈ విషయంలోనే చాలా సపోర్ట్ చేశారు. మన కొలీగ్ అడ్వకేట్స్ కూడా ఈ విషయంలో చాలా సపోర్ట్ చేస్తూ ఈ విషయంలో మనం అంచెలంచెలుగా ముందుకెళ్తున్నాం. హైకోర్టులో కేసులు పెండింగ్ ఉంటాయి. అడ్వకేట్ మీద అడ్వకేట్ తన సొంత కేసు మీద హైకోర్టులో వేస్తే ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు. ఇవి అన్యాయం. ఈ అన్యాయాలు అరికట్టాలి. దీనికోసం మేము ఆలా అసోసియేషన్, ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ మేము దానికోసం సపోర్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టోటల్ రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ ఏ డిస్ట్రిక్ట్ తీసుకోండి, ఎవరికి ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అడ్వకేట్గా మేము సపోర్ట్ చేస్తాము.
మా శ్రీనివాస్ గారు, నేను, మన అవధాన హరి గారు, వీళ్ళందరూ కూడా పోరాడుతున్నాం. కాబట్టి ఇటువంటి అన్యాయాన్ని ఖండించాలనే మా ఉద్దేశం. ఇక్కడ శ్రీనివాస్ గారు మాట్లాడతారని విషయం. కృష్ణప్రసాద్ గత 20 సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రుడు, న్యాయవాది. జోన్లో యాక్టివేషన్ చేసి న్యాయవాది పలు సామాజిక ఈ రోజున జరిగిన అన్యాయం మీద మా తోటి న్యాయవాదులందరూ కూడా స్పందించడం ఒక న్యాయం జరిగితే ఎవరు ప్రశ్న ఇంత దాకా వచ్చి విజయవాడ సమంజస న్యాయవాది ఎవరైతే ఉన్నారు దేనికి ఉన్నారు అన్యాయం చాలా పర్సన్ కూడా చేసి న్యాయవాదులు కూడా ఈ ఒక న్యాయవాది అన్యాయం విషయంపై బీజేపీ గారి కానీ అక్కడ ఓపీ గారి పత్రిక చేసి అక్కడ కృష్ణప్రసాద్ మీద ఏదైతే పన్నారో దాని మీద అంటే పత్రిక తీసుకుని సిఏ క్యాప్షన్ కానీ శాఖాపరమైనదిగా ఈ రోజు నా తోటి మిత్రుడిగా న్యాయవాదిని అడుగుతుంది. అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారం మరి న్యాయవాదుల వాళ్ళ వృత్తిపరంగా అన్ని రాష్ట్రంలో కల్పించాల్సిన బాధ్యత నాందా పోలీసులు ప్రభుత్వ వ్యవస్థ మీద ఉన్నప్పటికీ కూడా మరి అనేక సంఘటనలు చూస్తున్నాం. మనం న్యాయవాదులు వాళ్ళ వృత్తిలో అనేక రకమైన ప్రెషర్స్, అనేక రకమైన భయాందోళనలు దానికి ప్రశ్నించాలని తాకాణం ఇటీవల మరి కృష్ణప్రసాద్ గారు గౌరవంలో ఆయన మీద పెట్టిన అక్కడికి మరి వీటన్నిటికీ ఒక అంతిమ పరిష్కారం కనుగొనవలసిన అవసరం ఉంది అనే సదుద్దేశంతో మరి ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ఒక పటిష్టమైన న్యాయవాదుల భద్రతా సిస్టమ్ కోసం పోరాడుతుంది. మరి పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ దీని మీద చర్చ జరిగి న్యాయవాదుల పరిరక్షణకు వాళ్ళ వృత్తిలో స్వేచ్ఛగా వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహించడానికి న్యాయవాదులు భద్రత అవసరం ఉంది. మరి న్యాయ వ్యవస్థ కనుక మనకు బలహీనపడినట్లయితే మరి పౌరుల హక్కులన్నీ కూడా కేంద్రంలో పడతాయి. అన్ని వ్యవస్థలు కూడా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి మరి అడ్వకేట్స్కి భద్రతా చట్టం కోసం ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ మరి అన్ని సంఘాలతోటి న్యాయవాదులు అందరూ సమైక్యత వినిపించి దానికోసం పోరాడటానికి న్యాయవాదుల భద్రత కడువైపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది. న్యాయవాది చట్టబద్ధంగా న్యాయస్థానంలో కేసులు వాదించడానికి కూడా వెనకడి వేసేటటువంటి భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదులను వెంటాడుతున్నాయి. అదేవిధంగా మా కృష్ణప్రసాద్ గారు, మా ఆలా అసోసియేషన్ సభ్యులు డోన్ ప్రాంతంలో ఒక సివిల్ కేసుకు సంబంధించి ఆయన అడ్వకేట్గా, ఆన్ రికార్డ్ అడ్వకేట్గా ముందుకు నడుస్తున్నటువంటి తరుణంలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి సార్ చెప్తారు, అడ్వకేట్ మీద ప్రెజర్ తీసుకొచ్చి మీకు ఏదవకూడదు నుంచి నాకు వస్తుంది, అందుచేత మీరు కేసు మొదలు పెడితే మీ మీద అక్రమ కేసులు అని చెప్పి వేరే భయపెట్టేస్తారు. అక్కడ చాలా కాలం ఏ కష్టం ఏ అన్యాయం జరిగిన ఆరాధించేది ప్రధాన సంతవచ్చు. అలాగే అవధానాలకు అటుకి ఏ వచ్చినా మేము ఉన్నామని ఒక భరోసా ఇచ్చిన నడుస్తాం. ఖచ్చితంగా ఆరాలో అడ్వకేట్ హైవే లా కమిషన్ మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే కూడా న్యాయపరంగా ఆలోచన అయితే ఉంది. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఇదిగో అంటున్నారు సరే అడ్వకేట్స్ ప్రభుత్వం మాయంపి భద్రత కల్పిస్తే లేకపోవడం అడ్వకేట్స్ మా ఆంధ్ర నుంచి ప్రొటెక్షన్ యాక్ట్ మీద అక్రమ మీద న్యాయస్థానానికి అలాగే దీని మీద యుద్ధ ప్రాతిపదిక మీద ఆ చట్టాన్ని తీసుకురావాలి. అలాగే కృష్ణప్రసాద్ పెడుతున్నటువంటి కేసులకి ఖచ్చితంగా మొత్తం ఆంధ్ర కృష్ణప్రసాద్ ఉంటుంది. ఏం వచ్చినా ఏ అన్యాయం జరిగి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions,
Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.